నమశంకరాయ. వైశాఖ మాసం కేవలం విష్ణు ప్రీతికరమైనటువంటి మాసము. మాధవ అనే నామముతో ఈ మాసమంతా కూడా ప్రజలందరూ కూడా ఆ మాధవ అనే నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. జపం చేస్తూ ఉండాలి. ఇక గమనించుకున్నట్లయితే 20వ తారీఖు రోజున అక్షయ తృతీయ పండుగ. 21వ తారీఖు రోజున శంకరాచార్యుల వారి జయంతి. ఏప్రిల్ 22వ తారీఖున రామానుజాచార్యుల వారి జయంతి. ఇక 30వ తారీఖు రోజున నరసింహస్వామి వారి జయంతి. 1వ తారీఖు రోజున మే 1వ తారీఖు రోజున వైశాఖ పౌర్ణమి. చాలా మహిమాన్వితమైనటువంటి స్వాతి నక్షత్రంతో కూడుకొని వస్తుంది. మనకు పరాశర సంహిత ప్రకారము హనుమత్ జయంతి మే 12వ తారీఖు రోజున వస్తుంది. అది కూడా చాలా మహిమాన్వితమైనటువంటి రోజు. ఇక 16వ తారీఖు మే శనివారం అయింది. భరణీ నక్షత్రంతో ఉంది. అమావాస్య అయింది. శని జయంతిగా చెప్పబడింది. అమూల్యమైనటువంటి పుణ్యతిథుల కలయిక ఈ వైశాఖ మాసం. కాబట్టి ఈ మాసంలో ఉన్నటువంటి పుణ్యతిథులని గుర్తించి దానాది కార్యక్రమాలు ఈ వైశాఖ మాసంలో చేసినటువంటి వ్యక్తులకి ఏ దానమైనా, అన్నదానం చేయవచ్చు, జలదానం చేయవచ్చు, పాదుకా దానం అంటే చెప్పులు దానం చేయవచ్చు, గొడుగు దానం చేయవచ్చు, విసనకర్ర దానం చేయవచ్చు, మిఠాయిలు పంచవచ్చు, చల్లటిగా ఉండే ఖద్దరు వస్తువులు, వస్త్రాలు ఎవరికైనా దానం చేయవచ్చు అవసరం ఉన్నటువంటి వాళ్ళకి. కాబట్టి వైశాఖ మాసం అంతా పుణ్యాన్ని సంపాదించుకునే పుణ్యతిథులు ఇది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు తదనుగుణంగా చక్కగా పుణ్య కార్యక్రమాల్ని ఈ చెప్పిన రోజుల్లో చేయండి. తప్పకుండా మీ పాపరాశి పూర్తిగా దగ్ధమైపోతుంది. అలాగే ఏప్రిల్ 20వ తారీఖు అక్షయ తృతీయ సందర్భంగా సాయంకాలం 6 గంటలకి, అలాగే మే 1వ తారీఖు రోజున స్వాతి నక్షత్రము పౌర్ణమి తిథి ఉన్నటువంటి వైశాఖ పౌర్ణమి తిథి రోజున మన పీఠమాధ్వర్యంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమం, మృత్యుంజయ హోమం, రుద్రహోమం, సుదర్శన హోమం, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ 20వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల లోపల ఈ కార్యక్రమంలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఎన్ని మినిట్స్ వచ్చినాయినా?